ఇట్లా సన్ని రెడ్డి అని అతను ఇబ్బంది పెడుతున్నాడని చెప్పిన కదండి. అక్టోబర్లో మొబైల్ పడేసిన, అది గ్యాలక్సీ మొబైల్. అది చూపించి నన్ను ఇబ్బంది పెడతా ఉంటాడు, భయపెడతా ఉంటాడు. వీడు ఒక అమ్మ నాన్నకు దెంగితే పుడితే స్ట్రైట్గా రాడు. మేము అట్లా హాస్టల్లో ఉండేవాళ్ళం అనమాట. వాళ్ళకి నా గురించి బ్యాడ్గా క్రియేట్ చేస్తున్నాడా. అక్కడ ఒక చిన్న పాప కూడా ఉండేది. వాళ్ళ గురించి ఏమైనా బ్యాడ్గా నా ఫ్రెండ్ తేజకి ఎన్నోసార్లు చెప్పిన, అది ఇట్లా వాడు బ్యాడ్గా క్రియేట్ చేస్తున్నాడు రా వాడు అని చెప్పి. అక్కడ సీసీ కెమెరాలు ఉండేవి హాల్లో. సో ఆ అమ్మాయి స్నానం చేసుకొని బయట ఉండేదన్నమాట. సో అవన్నీ మన బ్యాడ్గా యాడ్ చేస్తుంటే సీసీ కెమెరాల నుంచి తీసి నా మొబైల్లో బ్యాడ్గా యాడ్ చేసి చూపిస్తున్నాడా అని చూడండి. సో వాడు ఇలాంటి పనులు చేస్తాడు లంగా వాడుకో. నేను ఏ రోజు కూడా వాళ్ళ ఫొటోస్ కానీ ఏవి కానీ తీయలేదు అక్కడ హాస్టల్లో ఉన్నప్పుడు కూడా. ఇలాంటి పనులు చేస్తున్నాడు. నాకు తెలియదు వాడు ఏం చూపిస్తున్నాడా, ఎవరికి ఏం చూపిస్తున్నాడు. మరి ఏదన్నా ఉంటే స్ట్రైట్గా రావాలి కదండి, నా దగ్గరికి రావాలి కదా. నేను ఛాలెంజ్ కూడా చేసిన లంగా వాడుకోకి, అరే ఇట్లా రారా అని చెప్పి. వాడు రావట్లేదు మరి అని చెప్పి. వాడు ఒక అమ్మ నాన్నకు దెంగితే పుడితే ఇలాంటి లక్షణాలు ఉండేవి అనమాట. ఇప్పుడు నేను హాస్టల్లో ఉండేవాడిని అక్కడ అనమాట. సో ఇప్పుడు గ్యాలక్సీ మొబైల్ ఉండేది నా దగ్గర. ఆ గ్యాలక్సీ మొబైల్ నా ఫ్రెండ్ కూడా వాడాడు, నేను కూడా వాడేవాడిని. తేజ వాడేవాడు, నేను కూడా వాడే 7 years బ్యాక్ ఉండేది అనమాట. అది నాకు ఇన్ఫామ్ చేస్తున్నాడు ఇట్లా ఇప్పుడు లేదండి. అక్టోబర్లో పడేసిన మొబైల్ గురించి 2 వారాల నుంచి కుట్ర ఎందుకు జరుగుతుంది చెప్పండి. 2 వారాల నుంచి ప్లాన్ చేసి కుట్ర చేస్తున్నాడు కదా. 2 వారాల నుంచి నేను అప్పటికే మా ఫ్రెండ్ కూడా చెప్పిన, నా ఫ్రెండ్కి చెప్పిన, మా బ్రదర్ కూడా చెప్పిన, అరే అట్లా సీసీ కెమెరాలు ఉండేరా, ఆ పాప స్నానం చేసుకొని బయట ఉండేది, మరి అవన్నీ తప్పుగా స్క్రీన్ షాట్లు అవన్నీ తీసి సీసీ కెమెరాల నుంచి వీడియోస్ నుంచి తీసి మన తప్పుగా స్క్రీన్ షాట్లు తీసి నా గ్యాలక్సీ మొబైల్లో యాడ్ చేసి చూపిస్తున్నాడు నన్ను బ్యాడ్ చేయడానికి అని చెప్పి అడిగిన అనమాట. చెప్తే అట్లా ఏం లేదని మా బ్రదర్ అంటాడు అనమాట. సో ఇలాంటి లంగా పనులు చేస్తున్నాడు. ఎవరికి ఏమనుకున్నా కూడా అని ఏమనుకున్నా కూడా ఇలాంటి లంగా పనులు హెల్ప్ చేస్తా అండి. ఇలాంటి పనులు చేస్తున్నాడు. లంగా వాడుకో, కొజ్జ లంజా వాడుకో. వాడు ఇంతమంది ఆ అమ్మాయి ఇంతమంది దెంగితే పుట్టిండు అంటే ఇలాంటి లక్షణాలు వచ్చినాయి. ఇప్పుడు ఆ మొబైల్కి పాస్వర్డ్ ఉందండి. పాస్వర్డ్ ఉన్న మొబైల్కి రిమూవ్ చేసి చూపిస్తున్నాడు అంటే వాడు యాడ్ చేసి కూడా చూపిస్తున్నాడు. అది గుర్తుపెట్టుకోండి. నా గురించి వాడు బ్యాడ్గా ప్రచారం చేస్తున్నాడు, ఫేక్ అలిగేషన్లు చేస్తున్నాడు అని అంటే కంపల్సరీ వాడు బ్యాడ్గా యాడ్ చేసి చూపిస్తున్నాడు. అది తీసి చూపిస్తున్నాడు అంటే యాడ్ చేసి చూపిస్తున్నాడు. దానికి పాస్వర్డ్ ఉంది ఆ మొబైల్కి. ఇట్లా నా గ్యాలక్సీ మొబైల్ పడేసిన అనమాట. ఇట్లా మెసేజ్లు చేస్తున్నా. ఆడ పెళ్ళాన్ని పోయి దెంగుతున్నా కదా నేను చంద్రకళ రెడ్డిని. సో వాడికి మెసేజ్లు చేస్తున్నా అని చెప్పి అట్లా నా గురించి బ్యాడ్గా అప్పుడే మా బ్రదర్కి ఇన్ఫార్మ్ చేసినాడు. సీసీ కెమెరా ఉండే హాస్టల్లో ఇట్లా వాడు దాంట్లో నుంచి అమ్మాయి పాప స్నానం చేసుకొని బయటనే ఉండేది. అలా ఎవరో అలా ఆంటీ అనమాట. ఆంటీ వాళ్ళ గ్రాండ్ డాటర్ అనమాట అమ్మాయి. సో హాస్టల్లో ఉన్నప్పుడు సో ఇట్లా అమ్మాయి ఉండేది. సీసీ కెమెరాల నుంచి మనం తప్పుగా స్క్రీన్ షాట్లు తీసి నా మొబైల్లో యాడ్ చేసి చూపిస్తున్నాడు అరావాడు అని చెప్పి నాకు డౌట్ వచ్చిందనమాట. నాకు డౌట్ వచ్చింది. ఈరోజు కూడా నాకు ఇన్ఫామ్ చేస్తున్నాడు వాడు ఏదో విధంగా డెలివరీ బాయ్ నుంచి. సో ఆ డౌట్ వచ్చి నేను రెస్పాండ్ అవుతాను. నా వరకు వచ్చారో నేను రెస్పాండ్ అవ్వట్లేదు. కానీ బ్యాక్గ్రౌండ్లో నా గురించి ఫేక్గా సర్క్యులేట్ చేస్తున్నాడు, ఫేక్ అలిగేషన్లు చేస్తున్నాడు. కాబట్టి నాకు డౌట్ వచ్చింది. అరే ఇట్లా స్క్రీన్ షాట్ ఇట్లా అప్పుడు నేను నా ఫ్రెండ్ తేజ ఉన్నాం. అమ్మాయి స్నానం చేసి బయటనే ఉండేదన్నమాట. సో ఇట్లా ఏమన్నా తప్పుగా క్రియేట్ చేస్తున్నాడా, ఇట్లా కెమెరాల నుంచి సీసీ కెమెరాల నుంచి తీసి స్క్రీన్ షాట్లు తీసి దీంట్లో యాడ్ చేసి అవి చూపిస్తున్నాడు. మరి ఇంతకుముందు చూపించలేదు. అక్టోబర్లో పడేసిన మొబైల్ గురించి ఇన్ని రోజులు తప్పుగా చూపించలేదు. ఏదన్నా నాకు తెలియదు. ఈరోజు వరకు వాడు ఇన్ఫామ్ చేస్తున్నాడు నాకు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్తోని తప్పుగా ఇన్ఫామ్ చేస్తున్నాడు అనమాట ఒక అమ్మాయితోని. నాకు తెలియదు. నాకు డౌట్ వచ్చింది ఏంది ఇది చిన్న పిల్లల గురించి. యూట్యూబ్లో వాడు డిఫెన్స్లో పనిచేస్తాడు. నా మొబైల్ హ్యాక్ చేసిండు. నా మొబైల్ ఎట్లా ఇన్ఫామ్ చేస్తూ ఉంటాడు చిన్న పిల్లల గురించి. నాకు డౌట్లు వచ్చినాయి. ఏంది ఇట్లా నేను అప్పటికే ఒక 2 months బ్యాకే చెప్పిన, అరే ఇట్లా సీసీ కెమెరాల నుంచి మనం తప్పుగా ఏమన్నా తీసి యాడ్ చేస్తున్నాడు ఏమో రావాడని చెప్పిన అనమాట. 1-2 months బ్యాక్ ఏమో బ్రదర్కి. ఒకసారి చైల్డ్ అబ్యూజ్ అంటాడు, ఒకసారి చైల్డ్ పోర్న్ అంటారు, ఏదేదో ఇన్ఫామ్ చేస్తాడు. నేను ఒక పైరేటెడ్ వీడియో డౌన్లోడ్ చేసినట్టు నాకు గుర్తు అనమాట. అది నాకు 5 seconds 10 seconds ఉంటుంది. అది తప్పుగా ఇంగ్లీష్ మూవీస్ తెలుగు మూవీస్ డౌన్లోడ్ చేసి చూసేవాడిని అనమాట. సో అది తప్పుగా డౌన్లోడ్ అయినట్టు నాకు కూడా గుర్తుందమ్మా. నేను చూసేవాడిని. ఇట్లా అందరు నా గురించి బ్యాడ్గా చెప్పడం, నా గురించి అబ్యూజ్ చేయడం, నా గురించి ఫేక్ అలిగేషన్, నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేస్తున్నాడు అండి వాడు. చూడండి ఎంత చెత్త క్యారెక్టర్ ఉందో. చైల్డ్ అబ్యూజ్ అని ఎంత వరస్ట్ బిహేవియర్ ఉంది చూడండి. చైల్డ్ అబ్యూజ్ అని, చైల్డ్ పోర్నోగ్రఫీ అని, వాళ్ళ ఫొటోస్ నేను తీసిన అని చెప్పి అక్కడ ఉన్నప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు నేను ఫోటోలు తీసిన అంటాలి. ఎవరన్నా హాస్టల్లో కింద అండి హాల్లో ఉన్నప్పుడు ఎవరైనా ఫోటోలు తీస్తారా? అంత చెత్త క్యారెక్టర్ అనేది నాకు సీసీ కెమెరాల నుంచి తీసి వాడు నా మొబైల్లో యాడ్ చేసి చూపిస్తున్నాడు. వాడు అంత వరస్ట్ క్యారెక్టర్ చూపిస్తున్నాడేమో నాకు డౌట్లు వచ్చినాయి అన్నమాట. స్క్రీన్ షాట్లు ఏమన్నా తీసి చూపిస్తున్నాడేమో అని చెప్పి ఆ అమ్మాయి గురించి.
ఇట్లా ఇంత వరస్ట్ బిహేవియర్ ఉంది వాడి దగ్గర. నాకు తెలియదు ఈ రోజు వరకు. నాకు డౌట్లు వచ్చినాయి. అరే నేను నా ఫ్రెండ్ ఉన్నప్పుడు ఆ అమ్మాయి స్నానం చేసేది బయటనే ఉండేది కదా, ఆ అమ్మాయి స్నానం చేసుకుని అండర్వేర్ లేకుండా బయట ఉండేది. నా ఫ్రెండ్ తేజ కూడా గుర్తుందనమాట ఇది. ఆ సీసీ కెమెరాల నుంచి స్క్రీన్ షాట్లు తీసి ఏమన్నా యాడ్ చేసి చూపిస్తున్నాడేమో నాకు డౌట్లు రేజ్ అయినాయి ఇప్పుడు. సో డౌట్ రేజ్ అయింది కాబట్టి నేను క్లారిటీ ఇస్తున్నా. సో వాడు తీసి చూపిస్తున్నాడు అంటే వాడు సీసీ కెమెరాల నుంచి స్క్రీన్ షాట్లు తీసి వాడు యాడ్ చేసి చూపిస్తున్నాడు అర్థం అనమాట. దానికి పాస్వర్డ్ ఉంది. ఆ పాస్వర్డ్ ఉన్న మొబైల్కి వాడు కంపల్సరీ డేటా తీసి చూపిస్తున్నాడు అంటే యాడ్ చేసి చూపిస్తున్నాడు. మరి అక్టోబర్ నుంచి పడేసినప్పుడు అక్టోబర్ నుంచి చూపించలేదు. మరి ఈరోజు ఇప్పుడు 2 వారం నుంచి ఎందుకు చూపిస్తున్నాడు? 2 వారాల నుంచి ఎందుకు చూపిస్తున్నాడు? బ్యాక్గ్రౌండ్లో నా గురించి బ్యాడ్గా ఎందుకు సర్క్యులేట్ చేస్తున్నాడు? ఫేక్ అలిగేషన్ ఎందుకు చేస్తున్నాడు? నాకు తెలియదు. ఈ రోజు వరకు నాకు తెలియదు అనమాట. అది నిజంగా అవి చూపిస్తున్నాడా లేదా నాకు తెలియదు అనమాట. ఇన్ఫామ్ చేస్తూ ఉంటాడు. ప్రతిదీ కూడా ఇన్ఫామ్ చేస్తాడు. ఎంత చెత్త క్యారెక్టర్ ఉంది చూడండి. నాకు క్యారెక్టర్ బ్యాడ్ చేస్తున్నాడు బ్యాక్గ్రౌండ్లో. లంజా కొడుకు ఆ అమ్మాయి ఎంతమంది మొడ్డలు దింగించుకొని పుట్టిండో వాడు సంగారెడ్డి గాడు. ఇలాంటి లంగా పడక ఉన్నాడు అనమాట వాడు. అక్టోబర్లో పడేసిన మొబైల్ ఈరోజు నా గురించి ఎందుకు బ్యాడ్గా చూపిస్తాడండి? ఈరోజు నా గురించి ఎందుకు బ్యాడ్గా చూపిస్తాడో చెప్పండి. ఈరోజు ఎప్పుడు లేని వారం నుంచి ఎందుకు బ్యాడ్గా చూపిస్తున్నాడు నా గురించి? ఒకసారి మీకే డౌట్స్ వస్తలేవా చెప్పండి? మీ కుట్ర జరగట్లేదా? నా మీద కుట్ర జరుగుతుంది. ఇటు ఎట్లయితే మ్యారేజ్ ప్రొసీడ్ అవుతాడు, ఎవరిని పడతాలని ఫోర్స్. ఇప్పుడు నేను తప్పు చేసి ఉంటే నేను జైలుకి వెళ్తా, అది ప్రూవ్ అయితే. అవును కదా? అది నిజంగా అది ప్రూవ్ అయింది అనుకోండి, నేను జైలుకి వెళ్తా. అంతేగాని నేను మ్యారేజ్కి ఎందుకు వెళ్తా అండి? ఎవరిని పడతాలో మ్యారేజ్ చేసుకోవడం అనేది ఒక కుట్ర. నా మీద కుట్ర జరుగుతుంది. మ్యారేజ్ చేసేయాలి, ఎవరిని వరస్ట్గా ఉండే వాళ్ళని చేసేయాలని చెప్పి కుట్ర జరుగుతుంది. సో నాకు అక్కడ డౌట్లు వచ్చినాడు. ఇంకొకటి ఏంటంటే నేను ప్రోస్టైటిస్కి ట్రీట్మెంట్ తీసుకుని మా బ్రదర్స్ కూడా చెప్పిన, నా ఫ్రెండ్ కూడా చెప్పిన, ఇట్లా రూమ్లో ఉన్నప్పుడు ఇట్లా నాకు బ్లడ్ వస్తే ఇట్లా మాస్టర్బేట్ చేసి చూసుకున్నారా అని చెప్పిన. అది రూమ్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ తేజ కూడా తెలుసు ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకున్నా అని చెప్పి. సో ఇట్లా చెప్పిన ఆల్రెడీ ఒక 1 మంత్ బ్యాక్. ఇట్లా హాస్టల్లో ఉన్నప్పుడు ఇట్లా స్క్రీన్ షాట్లు ఏమైనా చూపిస్తున్నారేమరా, ఇట్లా సీసీ కెమెరాల నుంచి తీసి వాడు అంత చెత్త బిహేవియర్ ఉంది వాడి దగ్గర, యాడ్ చేసి చూపిస్తుండేమో అని చెప్పి అన్నాను. ఒకటి నిజంగా ఏదన్నా ఉంటే రావాలి కదండి నా దగ్గరికి స్ట్రైట్గా రావాలి. ఎవరినైనా ఏమన్నా అని అంటే నేను క్లారిటీ ఇస్తున్నా. ఇట్లా జరిగిందని చెప్పి ఇట్లా హాస్టల్లో నా ఫ్రెండ్ తేజ ఉన్నప్పుడు నేను ఉండేవాళ్ళం అనమాట. సో కింద అమ్మాయి స్నానం చేసుకుని అండర్వేర్ లేకుండా ఉండే అనమాట. అవన్నీ సీసీ కెమెరాల నుంచి తీసి స్క్రీన్ షాట్లు తీసి నా మొబైల్లో యాడ్ చేసి చూపిస్తున్నాడు. నా క్యారెక్టర్ బ్యాడ్ యాడ్ చేసి చూపిస్తున్నాడేమో నాకు డౌట్లు రైజ్ అయ్యాయి అనమాట. వాళ్ళని చూస్తే నాకు అర్థమైంది ఎందుకు ఇట్లా యాడ్ చేసి చూపిస్తున్నాడా, నా క్యారెక్టర్ బ్యాడ్ చేస్తున్నాడా, నిజంగా ఏమన్నా జరుగుతుందా బ్యాక్గ్రౌండ్లో అని చెప్పి. సో వాడు ఫేక్ అలిగేషన్లు, ఫేక్ సర్క్యులేషన్స్ నమ్మొద్దండి ఏది కూడా. వాడు తీసి చూపిస్తున్నాడు అంటే యాడ్ చేసి చూపిస్తున్నాడు. ఇంకో ఫస్ట్ డౌట్, అక్టోబర్ నుంచి అక్టోబర్లో పడేసినప్పుడు ఈ రోజు వరకు ఇప్పుడు ఎందుకు నా గురించి బ్యాడ్గా ప్రచారం చేస్తున్నాడు, ఫేక్ సర్క్యులేషన్ చేస్తున్నాడు, ఫేక్ అలిగేషన్లు చేస్తున్నాడు? ఇన్ని రోజులు అయింది. అక్టోబర్ నవంబర్లో మొబైల్ పడేస్తే చెప్పండి, ఈ రోజు వరకు ఎందుకు రాలేదు నా దగ్గరకు? రావాలి కదా. ఇప్పుడు మీరైనా వాడు ఫేక్ సర్క్యులేషన్ చేసి ఫేక్ అలిగేషన్ చేస్తే మరి ఎల్లరా లంజా కొడక వాడు విజయ్ గాడు నువ్వు కొజ్జా లంజావాడు కాకపోతే నువ్వు ఒక అమ్మ నాన్నకు దెంగుతే పుడితే ఒక ముడ్డకే పుడితే పోరా మరి అంత అడుగుతున్నాడు కదా, మరి ఛాలెంజ్ చేస్తున్నాడు కదా, ఎల్లరా లంజా కొడక అని చెప్పొచ్చు కదా అండి వేరే వాళ్ళు కూడా. నేనేమనుకుంటున్నా అంటే వాళ్ళు పిల్ల మనసు మార్చడానికి ఇట్లా చేస్తున్నాడేమో నేను అనుకుంటున్నాను. మా బ్రదర్స్ కూడా కన్ఫామ్ చేస్తున్నాడు. నాకు డౌట్లు వస్తున్నాయి. మళ్ళీ రాను నన్ను బ్యాక్గ్రౌండ్లో నాకు ఫేక్ సర్క్యులేషన్ చేయడం, ఫేక్ అలిగేషన్ చేయడం ఎప్పుడు లేదు. మరి అక్టోబర్ నుంచి రాంది ఈరోజు ఎందుకు వస్తుందండి? 1 వీక్ నుంచి ఎందుకు వస్తుంది? ఒక మీకు డౌట్ రావట్లేదా? సో ఆ సీసీ కెమెరాల నుంచి తీసి సీసీ కెమెరా స్క్రీన్ షాట్లు తీసి నా మొబైల్లో యాడ్ చేసి ఆ పాప న్యూడ్గా ఉన్న మొబైల్లో యాడ్ చేసి తప్పుగా చూపిస్తున్నాడు ఏమో నాకు డౌట్ రైజ్ అయినాయి. ఇప్పుడు వాడు ఇన్ఫామ్ చేస్తున్నాడు నాకు. ఎప్పుడు లేదు, అక్టోబర్ నుంచి లేనిది ఈ 1 వీక్ నుంచి ఎందుకు వస్తుంది నా మీద చెప్పండి. సో నాకు డౌట్లు వచ్చినాయి అనమాట. అదేమన్నా ఉందా, నా గురించి ఏమన్నా అట్లా బ్యాడ్గా ప్రచారం చేస్తున్నాడా అని చెప్పి లంజవాడుకు చూడండి. హెల్ప్ చేస్తే నా క్యారెక్టర్ బ్యాడ్ చేస్తున్నాడు, చైల్డ్ అబ్యూజ్ అంటాడు, చైల్డ్ పోర్న్ అంటాడు. ఆ బ్రదర్ రీసెంట్ June 12th మాట చైల్డ్ పోర్న్ అంటాడు. ఇట్లా ఏమన్నా యాడ్ చేసి చూపిస్తున్నాడు నా డౌట్లు వచ్చినాయి. మరి రీసెంట్గా చూస్తే ఇట్లా హాస్టల్లో గురించి తప్పుగా ఇన్ఫామ్ చేస్తున్నాడు, హాస్టల్ గురించి ఇన్ఫామ్ చేయాలంటే చేస్తున్నాడు. అరే లంజా, ఇప్పుడు ఎవడన్నా వాడు తప్పుగా ప్రచారం చేస్తున్నాడు అనుకోండి, అరే లంజా వాడక అక్టోబర్లో పడేసిన మొబైల్ గురించి ఈ రోజు ఎందుకు తప్పుగా ప్రచారం చేస్తున్నాడు లంజా వాడక అని చెప్పి డౌట్ రావాలి ఎవరికైనా. సెకండ్ వచ్చేసరికి వారం నుంచి ఎందుకు అట్లా క్రియేట్ చేస్తున్నాడు? మరి ఇప్పుడు ఎవరికైనా డౌట్స్ వస్తలేవా? మొబైల్ నుంచి డేటా చూపిస్తున్నాడు, పాస్వర్డ్ ఉన్న మొబైల్స్కి డేటా ఎలా తీస్తారు?
డేటా తీసినప్పుడు వాడు యాడ్ చేసి చూపిస్తున్నట్టే కదా. ఆ మూడు 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 పాయింట్లు మీకు ఇస్తున్నాను అనమాట. సో అది నాకు ఎవ్వరికి ఏమనలేదండి ఈ రోజు వరకు. నేను తప్పుగా ఎవరిని ఫొటోస్ తీయలేదు, ఏం తీయలేదు. ఆ సీసీ కెమెరాల నుంచి తప్పుగా తీసి చూపిస్తున్నాడు ఆ లంచా కొడుకు. అని అమ్మాయి ఇంతమందితో పండుకుంటే పుట్టిండో ఇలాంటి లక్షణాలు వచ్చినాయి. మరి ఒకటండి మీకు చూపిస్తున్నాడు కరెక్టే. మరి ఇప్పుడు విజయ్ ఏమన్నా అంటే జైలుకి వెళ్తాడు కానీ మ్యారేజ్కి ఎందుకు వెళ్తారని డౌట్స్ వస్తలేవా మీకు? ఇంకోటి నేను ఎవరినైనా ఏమన్నా అని ఉంటే మరి రావచ్చు కదండి, చెప్పొచ్చు కదా, బ్యాక్గ్రౌండ్లో అందరూ అడగవచ్చు కదా. మరి మరి విజయ్ దగ్గరికి అక్కడ కొజ్జాలని చెప్పడక వెళ్ళరా అని చెప్పొచ్చు కదా. వెళ్ళకుండా ఎందుకు సైలెంట్గా ఉన్నారండి అందరూ? ఎందుకు సైలెంట్గా ఉన్నారు అందరూ? ఎందుకు మరి చెప్పొచ్చు కదా. అడి మనసు వాళ్ళ వైఫ్ మనసు మార్చడానికి చేస్తున్నాడా, లేకపోతే నాకు ఫేక్గా ప్రచారం చేస్తున్నాడు, బ్యాడ్ చేయడానికి ట్రై చేస్తలేదు. ఆడు ఏదైనా చూపిస్తే కంపల్సరీ యాడ్ చేసి చూపిస్తాడు. అక్టోబర్లో మొబైల్ పడేస్తా అండి, ఈరోజు ఎందుకు బ్యాడ్గా ప్రచారం చేస్తున్నాడు నా గురించి? మీకు డౌట్లో రావట్లేదా అండి? సో ఏదన్నా ఉంటే నేను ఎవరికి భయపడట్లేదు. మా ఫ్లాట్లోనే ఉన్నా, ఛాలెంజ్ కూడా చేసిన వాడు కొజ్జాలంజోడు కాబట్టి రావట్లేదు నా దగ్గరికి. ఏదైనా ఉంటే రావాలి కదా మరి. నాకు కొజ్జాగాడు కాబట్టి రావట్లేదు మరి. ఎవరైనా ఈ వీడియో చూస్తున్న ఎవరైనా మీ 3 పాయింట్లు ఇస్తున్నా. ఫస్ట్ పాయింట్, అక్టోబర్లో పడేస్తే ఈరోజు నా గురించి ఎందుకు బ్యాడ్గా ప్రచారం చేస్తున్నాడు, ఆ గెలాక్సీ మొబైల్ పడేస్తే. సెకండ్ పాయింట్, ఆ హాస్టల్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, ఆ స్క్రీన్ షాట్ ఇది యాడ్ చేసి చూపిస్తుండొచ్చు. థర్డ్ పాయింట్, ఇంకోటి ఏంటంటే అది ఆ పాస్వర్డ్ ఉన్న మొబైల్, దాంట్లో యాడ్ అన్నా చేయొచ్చు, యాడ్ రిమూవ్ చేసి చూపిస్తున్న డేటా అని అంటే యాడ్ కూడా చేయొచ్చు. సో ఈ 3 పాయింట్లు మీకు ఇస్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఈ 3 పాయింట్లు మీకు ఇస్తున్నా, గుర్తుపెట్టుకోండి. నేను ఈ రోజు వరకు ఎవరిని ఏమనలేదు, ఎవరు ఫొటోస్ తీయలేదు ఆ మొబైల్ నుంచి తప్పుగా ఏ రోజు కూడా. అంత చీప్ క్యారెక్టర్ కాదు, అంత చెత్త క్యారెక్టర్ ఉంది వాడి. ఆడు పెళ్ళాన్ని బెడ్రూమ్ తీసుకెళ్ళి దెంగించుకొని ఇన్ఫ్లుయెన్సర్స్తో అమ్మాయి దెంగించుకోవడానికి పనికి వస్తారని ఇన్ఫార్మ్ చేసిన వాడు. అంత చెత్త క్యారెక్టర్ ఉంది వాడు. అన్న క్యారెక్టర్ ఇప్పుడు లేదంటే ఇప్పుడు 1 year నుంచి లేనిది, అక్టోబర్ నుంచి మొబైల్ పడేస్తే లేనిది ఈ రోజు ఎందుకు బ్యాడ్ చేస్తున్నాడు అండి వాడు నా గురించి? ఈరోజు ఎందుకు బ్యాడ్? మా బ్రదర్కి అడుగుతాయండి, మా బ్రదర్ ఏమంటున్నాడు, 2 రోజుల క్రితం అలా వైఫ్ మనసు మార్చడానికి ఫేక్ అలిగేషన్లు చేస్తున్నాడు, ఫేక్ సర్క్యులేషన్ చేస్తున్నాడు అని చెప్పి అంటాడు. సరే నేను సైలెంట్ అయిపోయినా. మళ్ళీ ఎప్పుడు లేదు, మళ్ళీ 2 రోజుల నుంచి కొత్త ఐడియాస్. అరే ఓకే, ఇక్కడ కెమెరాలు ఉన్నాయి, సీసీ కెమెరాలు ఉన్నాయి కదా అక్కడ. సో ఆ అమ్మాయి స్నానం చేసుకొని బయటనే ఉండదు అండర్వేర్ లేకుండా. సో చిన్న పాప అనమాట. సో అవన్నీ స్క్రీన్ షాట్ తీసి దాంట్లో యాడ్ చేసి చూపిస్తున్నాడేమో చూడండి. ఆ ఇంత చెత్త క్యారెక్టర్ ఉన్నాడు. ఇప్పుడు నేను ఏమన్నా ఏమన్నా అని ఉంటే, నేను ఎవరినన్నా ఏమన్నా అని ఉంటే, ఆ అమ్మాయిని అన్న ఎవరైనా తప్పు నేను ఫోటోలు తీసుంటే ఒకవేళ ప్రూవ్ అయిందనుకోండి, నేను జైలుకి వెళ్తా కానీ మ్యారేజ్కి ఎందుకు వెళ్తా అండి నేను? చెప్పండి, మ్యారేజ్కి ఎందుకు వెళ్తా? మీకు డౌట్ రావట్లేదా? మ్యారేజ్కి ఎందుకు వెళ్తా? మ్యారేజ్కి వెళ్ళడం అనేది కుట్టారు కదా. నాకు కరెక్ట్గా అమ్మాయి రాకుండా చేయాలి, నా మ్యారేజ్ జరగనీయకుండా చేసింటండి 1 year. అలా లంజా కొడుకు మన అమ్మాయి ఎంత మందితో పండుకుంటే ఇలాంటి లక్షణాలు వచ్చినాయి మరి వాడికి. అది నేను 2 weeks నుంచి ఛాలెంజ్ చేసిన, ఈ వీడియోలు కూడా ఛాలెంజ్ చేస్తున్నా. అరే లంజా కొడక, ఏదన్నా ఉంటే స్ట్రైట్గా రా, కొజ్జగాడిలాగా బిహేవ్ చేయకు. కొజ్జగాడిలో ఇట్లా బిహేవ్ చేస్తాడు బ్యాక్గ్రౌండ్లో. దాన్ని మా ఫ్లాట్ ఓనర్లు ఉంచుకున్నాడు అనుకుంటా వాళ్ళు. లంజా కొడుకు ఇలాంటి పనులు చేస్తున్నాడు, స్టేటస్లు పెట్టడం 1 year నుంచి అంటే టార్చర్ చేయడం, కరెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారని చెప్పి. ఎప్పుడైతే వాడి క్యారెక్టర్ బ్యాడ్ చేయని నేను ట్రై చేసినా కదా, వాడి క్యారెక్టర్ బ్యాడ్ చేయని నేను కూడా ట్రై చేసినా కదా. సో నన్ను నిజమే అవన్నీ కూడా వాడు ఉంచుకున్నాడు అనుకుంటా, దాన్ని ఉంచుకున్నాడు. అందుకని నాకు స్టేటస్లో పెట్టించి నేను అంటే చేస్తుంటాడు అనమాట. ఎవరన్నా ఇప్పుడు ఒకటండి, నేను ఎంత సఫర్ అవుతాయండి, నేను ఎంత ఇబ్బంది పడితే ఈ వీడియోస్ పెడుతున్నా చెప్పండి. అరే నేను ఎవరికి ఏమనుకున్నా కూడా నన్ను ఇబ్బంది పెడుతున్నారు అందరు కలిసి. ఏంటిది, ఎంత వరస్ట్ క్యారెక్టర్ ఉంది వాడి దగ్గర. అక్టోబర్ మొబైల్ పడేస్తే ఈరోజు నా గురించి ఎందుకు బ్యాడ్ చేస్తున్నాడు వాడు? ఈరోజు ఎందుకు బ్యాడ్ చేస్తున్నాడు? ఏదన్నా ఉంటే ఇప్పుడు నేను ఛాలెంజ్ కూడా చేసిన, నేను 20 వీడియోస్ పెట్టినా యూట్యూబ్లో, 20 వీడియోస్ పెట్టినా అనమాట యూట్యూబ్లో. ఛాలెంజ్ చేస్తున్నా, అరే రారా లంజా కొడక, నీ అమ్మ ఒకరికి దెంగుతే కొడితే రారా అని చెప్పిన. రావట్లేదు. మరి చెప్పండి ఎందుకు రావట్లేదు? మరి వాడి నా దగ్గరికి రావచ్చు కదండి. మీకు మొత్తం క్లారిటీ ఇచ్చినండి ఏ రోజు వరకు. ఇప్పుడు ప్రతి ఒక్కటి హాస్టల్లో ఉన్నప్పుడు నేను ఎవరిని ఏమనలేదు. ఆ పాప ఉండేది ఆంటీని కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఏ రోజు ఏమనలేదు అనమాట. వాడు ప్రతిసారి నా గురించి వాళ్ళ గురించి ఇన్ఫామ్ చేయడము, అవి ఇట్లయితే మ్యారేజ్ తీసుకెళ్ళాలా వీడిని, ఎట్లయితే ఒకరండి నేను ఒకటి నచ్చితేనే మ్యారేజ్ ప్రొసీడ్ అవుతా, లేకపోతే ఆ అమ్మాయిని చనిపోతే నేను చనిపోతా. ఏ రోజుకి సిస్టమ్ లేకుండా ఒకటి నేను తప్పు చేసి ఉంటే అది ప్రూవ్ అయితే నేను జైలుకి వెళ్తాను. నేను జైలుకి వెళ్ళి రెడీగా ఉంటాను. సో ఇంత ధైర్యంగా ఉన్నా కాబట్టి నేను ఎవరిని ఏమనలేదు అనమాట. నాకు డౌట్లు రైజ్ అవుతున్నాయి. ఎప్పుడు లేదండి. మీకు 3 ఇచ్చిన. ఫస్ట్ అక్టోబర్లో పడేస్తే రీసెంట్గా 3 రోజుల నుంచి ఎందుకు బ్యాడ్ చేస్తున్నాడు నా గురించి, 1 వారం నుంచి ఎందుకు బ్యాడ్ చేస్తున్నాడు. థర్డ్ డౌట్ మీకు ఇస్తున్నా, మొబైల్ డేటా తీసి చూపిస్తున్నాడు అంటే వాడు తప్పుగా యాడ్ చేసి చూపిస్తున్నాడు అని అర్థం. ఆ మొబైల్కి పాస్వర్డ్ ఉంది. సో ఇది
నా ఫ్రెండ్ తేజకు కూడా తెలుసు. మా పాప అండర్‌వేర్‌లో ఎప్పుడు స్నానం చేసి ఉండేదని చెప్పి. అది కెమెరా సీసీ కెమెరాల నుంచి డేటాను తీసి, ఆ స్క్రీన్ షాట్లు తీసి అవన్నీ కూడా దాంట్లో యాడ్ చేసి నా గురించి బ్యాడ్‌గా చూపిస్తుండొచ్చండి. ఆ అమ్మాయి హాల్‌లో ఉన్నప్పుడు అవి ఉన్నాయని అంటే కంపల్సరీ అవన్నీ వాడు చూపిస్తున్నాడని అర్థం. సీసీ కెమెరాలను తీసి చూపిస్తున్నాడు అర్థం. సో మేము పైన మా ఫ్లోర్ దగ్గర తీసుంటే కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి అక్కడ కూడా. అక్కడ అమ్మాయి రాలేదు ఎప్పుడు కూడా. సో కింద హాస్టల్ కింద సీసీ కెమెరాలు ఉన్నాయన్నమాట. సో సీసీ కెమెరాల నుంచి ఆ అమ్మాయి స్నానం చేస్తే ఆ స్నానం న్యూడ్గా ఉండేదన్నమాట. ఆ అమ్మాయి బయట ఉంటారు కదా చిన్నపిల్లలు, ఎవరైనా న్యూడ్గా తిరుగుతారు కదా స్నానం చేస్తే. సో అండర్వేర్ లేకుండా ఉండేదన్నమాట. సో అవి తీసి స్క్రీన్ షాట్లు తీసి వాడు యాడ్ చేసి చూపిస్తున్నాడు నా గురించి బ్యాక్గ్రౌండ్లో అని నాకు డౌట్లు వచ్చినాయి అనమాట. ఏ రోజు నేను ఎప్పుడు కూడా నేను తీయలేదన్నమాట. సో అదనమాట, ఫొటోస్ కానీ ఏమి కానీ నేను తీయలేదు. నా ఫ్రెండ్కి కూడా చెప్పిన ఈ విషయం. సో ఇట్లా చూపిస్తున్నారు ఏమోరా తప్పు కానీ ఇంతకుముందు చెప్పేసిన ఇట్లా చూపిస్తున్నారు ఏమోరా వాడు నా గురించి ఇట్లా నన్ను బ్యాడ్ చేస్తున్నామో సీసీ కెమెరాలు కూడా ఉంటాయి కదా అంటే అవన్నీ ఏం లేదు, నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు, పట్టించుకోవద్దు అవన్నీ అని అన్నాడు మా ఫ్రెండ్. నీ వరకు వచ్చే వరకు నువ్వు ఆలోచించక అని అన్నాడు. ఒకటి మన క్యారెక్టర్ బ్యాడ్ చేస్తున్నాడు, మన గురించి ఫేక్గా సర్క్యులేట్ చేస్తున్నప్పుడు రెస్పాండ్ అవ్వాలి కదండి. ఆ అమ్మాయి లవ్ చేసిన స్టేటస్తోనే వాడికేమో చంద్రకళ రెడ్డి పూక్ కావాలి, దాని అందంగా ఉండాలి, ఆడేమో మంచిగా దెంగులాడతాడు దాంతో. 1 year నుంచి హెల్ప్ చేసిన అండి. హెల్ప్ చేస్తే నన్ను ఇట్లా చేస్తున్నాడు చూడండి. నా క్యారెక్టర్ బ్యాడ్ చేస్తున్నాడు, నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేస్తున్నాడు, మ్యాచెస్ రానియకుండా చేస్తాడు. ఎంత వరస్ట్ బిహేవియర్ ఉందో చూడండి. వరస్ట్ ఉండే వాళ్ళ గురించి ఇన్ఫామ్ చేస్తాడు. ఎట్లుంటుంది చెప్పండి. నేను ఇప్పుడు అక్టోబర్లో పడేసిన మొబైల్, నవంబర్లో పడేసిన మొబైల్ ఈరోజు ఎందుకు బ్యాడ్గా చూపిస్తున్నాడండి? మీకు డౌట్ రావట్లేదా? 1 week 2 3 days నుంచి ఎందుకు బ్యాడ్గా చూపిస్తున్నాడు? ఎందుకు బ్యాడ్గా నా గురించి ఫేక్గా సర్క్యులేట్ చేస్తున్నాడు? ఆ డేటా పాస్వర్డ్ ఉన్న మొబైల్కి డేటా యాడ్ చేసినప్పుడు, డేటా కూడా తీసి చూపిస్తున్నప్పుడు డేటా కూడా యాడ్ చేయొచ్చు కదా. వాడు డిఫెన్స్లో పనిచేస్తాడు, డిఫెన్స్లో పనిచేస్తాడు ఆర్మీలో లంజా కొడుకు తీసి చూపిస్తుండొచ్చు కదా. అది మీకు ఎవరికైనా కూడా వన్ సైడెడ్గా జడ్జి చేయొద్దండి. ఎవరు కూడా వన్ సైడెడ్గా ఎవరో వాడు ఆ లంజా కొడుకు నా లైఫ్ స్పాయిల్ చేసింది 1 year నుంచి. 1 year నుంచి లేనిది, అక్టోబర్ నుంచి లేనిది ఈరోజు ఎందుకు నా మీద ఇట్లా నా గురించి ఫేక్ అలిగేషన్లు, ఫేక్ సర్క్యులేషన్లు వస్తున్నాయి, కుట్ర జరుగుతుందని చెప్తుంది కదా నా మీద. సో ఏది కూడా వన్ సైడ్గా జడ్జి చేయొద్దండి. సో నాకు చంద్రకళ రెడ్డి కంటే బెటర్గా ఉంటేనే మ్యారేజ్ ప్రొసీడ్ అవుతాను. అప్పటి వరకు నేను సింగిల్గా ఉంటాను అండి. అది నా గురించి ఏదైనా ఫేక్గా సర్క్యులేట్ చేయడం, ఫేక్ అలిగేషన్లు చేయడం. మొబైల్ ఆడి దగ్గర ఉందండి, పడేసిన మా ఇంట్లో డస్ట్బిన్లో పడేసిన మొబైల్ నా దగ్గర ఉందని భయపెడుతున్నాడు. మొబైల్ ఆడి దగ్గర ఉంది, ఆ డేటాను చూపిస్తుంటే డేటా యాడ్ చేసి ఉండొచ్చు కదా. సో డేటా యాడ్ చేసి చూపిస్తుండొచ్చు కదా. సో ఇదనమాట. సో ఎవరు కూడా వన్ సైడ్గా జడ్జి చేయొద్దండి. నేను సో కరెక్ట్ అయిన అమ్మాయి వస్తేనే మ్యారేజ్ ప్రొసీడ్, అప్పటి వరకు సింగిల్గా ఉంటా. ఎవరితో పడితే వాళ్ళతో మ్యారేజ్ ప్రొసీడ్ అవ్వను. అదంతా కుట్ర. ఇప్పుడు నేను ఏదైనా తప్పు చేసి ఉంటే నేను వాడన్నా ఎవరు పోలీసులను తీసుకొని రమ్మన్నా, ఎవరు అడిగినా కూడా ఆ తప్పు చేసినట్టు ప్రూవ్ అయితే నేను జైలుకి వెళ్ళడానికి రెడీ ఉన్నాను చెప్తా. అంతేగాని మ్యారేజ్కి వెళ్ళాను. మ్యారేజ్ కిందకి వెళ్తా అంటే నువ్వు మ్యారేజ్ చేసేసుకో అని అంటారు ఎవడన్నా. ఇప్పుడు మనం తప్పు చేసినాం, మనం మ్యారేజ్ కిందకి వెళ్తా, నేను జైలుకి వెళ్తా కానీ మ్యారేజ్ కిందకి వెళ్తా చెప్పండి. సో అది తప్పుగా క్రియేట్ చేయడం, నా గురించి ఫేక్గా సర్క్యులేట్ చేయడం. వాడి బిహేవియర్, వాడి క్యారెక్టర్ బాగుందనుకోండి, వాళ్ళ అమ్మ ఎంత మనతో పండుకుంటే దెంగులాడితే పుట్టిండు అంటే సండే రెడ్డి గారు ఇలాంటి పనులు చేస్తాడు. మా ఫ్లాట్ ఓనర్ లంచని కూడా ఉంచుకుని అనుకుంటాడు. ఇంత వరస్ట్ బిహేవియర్ ఉంది వాడి దగ్గర. ఇట్లా స్టేటస్లు పెట్టించడం మా ఫ్లాట్ ఓనర్తో. ఇప్పుడు అని మంచి క్యారెక్టర్, మంచి బిహేవియర్ ఉందనుకోండి, ఆపోజిట్ పర్సన్ మంచి బిహేవియర్, మంచి క్యారెక్టర్ ఉంటే మనం కూడా అలానే బిహేవియర్. అది చూడండి, అక్టోబర్ పడేసిన మొబైల్ గురించి ఈరోజు నన్ను బ్యాడ్ చేస్తున్నాడు. ఎందుకు ఇప్పుడు ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ఎందుకు బ్యాడ్ చేస్తున్నాడు? డౌట్ వస్తలేవా మీకు? ఇప్పుడు ఎందుకు బ్యాడ్ చేస్తున్నాడు? ఇన్ని రోజులు లేని మరి అక్టోబర్ నవంబర్లో పడేస్తే అప్పుడే బ్యాడ్ చేయొచ్చు కదా. మరి ఇప్పుడు ఎందుకు బ్యాడ్ చేస్తున్నాడు? మరి ఏమైనా ఉంటే స్ట్రైట్గా వెళ్ళొచ్చు కదా, విజయ్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా. మరి ఇప్పుడు ఎవరన్నా బ్యాడ్గా నా గురించి ఫేక్గా సర్క్యులేషన్ చేసిన, ఫేక్ అలిగేషన్లు చేసిన నమ్మేవాళ్ళు ఎవరన్నా వెళ్ళొచ్చు కదా. మరి విజయ్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా. మరి ఎందుకు ఉజ్జగాడిలాగా మరి సైలెంట్గా ఉన్నావు అని అడగవచ్చు. నేను అనుకుంటున్నా ఆడు పెళ్ళా మనసు మార్చడానికి ఇదంతా చేస్తున్నాడేమో నేను అనుకోండి. నేను సైలెంట్గా ఉంటున్నాను. అరే ఓకే, డైలీ ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్స్తో వరస్ట్గా ఇన్ఫామ్ చేస్తుంటే నాకు అప్పుడు అనిపించింది, అరే ఏంది ఇది, ఇట్లా యూట్యూబ్లో సజెషన్లు వస్తున్నాయి అన్నమాట. చిన్న పిల్లలు అని స్టేటస్లో పెట్టిస్తున్నాడు అది ఎందుకు ఇట్లా చేస్తున్నాడు. ఈరోజు నాకు డౌట్లు వస్తున్నాయన్నమాట. చిన్న పాప స్నానం చేసి న్యూడ్గా ఉండేది హాస్టల్లో కింద హాల్లో అట్లా వంట చేసే దగ్గర అవి కెమెరాల నుంచి తీసి సీసీ కెమెరాలను తీసి ఏమైనా యాడ్ చేసి చూపిస్తున్నాడు. నాకు డౌట్ రైజ్ అని అనమాట. నాకు అట్లా డౌట్ రైజ్ అయ్యి నేను క్లారిటీ ఇస్తున్నాను అనమాట. ఏంది ఇట్లా నన్ను బ్యాడ్గా చూపిస్తుంది. ఇన్ని రోజులు లేదు, మరి ఇన్ని రోజులు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా మీకు అన్నీ కూడా. సో
వాడిని వాడిని నా ఫ్రెండ్స్ ఏజాకి చెప్పిన ఆల్రెడీ ఇట్లా సీసీ కెమెరా నుంచి మన బ్యాడ్గా యాడ్ చేస్తున్నాడు ఏమరా అని అన్నవాడు. సో ఇట్లా 1 ఇయర్ నుంచి ఇట్లా అక్టోబర్ నుంచి లేనిది ఇప్పుడు ఎందుకు వస్తుందని నా మీద బ్యాడ్గా నా గురించి ఎందుకు ఫేక్గా ప్రచారం చేస్తున్నాడు. నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేస్తున్నాడు అండి, మ్యాచెస్ రానియకుండా చేస్తున్నాడు అట్లా ప్రచారం చేసి. కొన్నిసార్లు చైల్డ్ అబ్యూస్ అంటాడు, చైల్డ్ పోర్న్ అంటారు. అవి ఎవరినేమన్నా మరి రారా లంజా కొడక. అరే నువ్వు ఒక అమ్మకి నాన్నకి దెంగుతే పెడితే నీ అమ్మ నీ నాయన ముడ్డకే పుడితే రారా లంజా కొడక. ఎందుకు వస్తలేవురా మరి, ఎందుకు ఫేక్గా సర్క్యులేట్ చేసినావు, పిరికి లంజా కొడుకు కాబట్టి అట్లా పిరికోడ్లా బ్యాక్గ్రౌండ్లో ఉంటావు అనమాట, ఫేక్గా సర్క్యులేట్ చేస్తావు. నేను ఓవర్ థింక్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నా లేదా తెలియదండి, ఆ స్టేటస్ చూసి డిస్టర్బ్ అయ్యి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నా. అరే ఎవరికి ఏమన్నప్పుడు ఏం జరుగుతుంది ఏంటి ఏంది నేను ఎవరికైనా అసలు ఈరోజు వరకు ఎవరిని ఏమనలేదు, ఎందుకు ఇట్లా నా గురించి ఫేక్గా సర్క్యులేట్ చేస్తున్నాడు, ఫేక్ అలిగేషన్లు చేస్తున్నాడు అని చెప్పి నాకు డౌట్లు వచ్చినాయి అనమాట. సో ఏది కూడా వన్ సైడ్గా జడ్జి చేయొద్దండి. వాడు ఏదైనా ఫేక్ సర్క్యులేషన్ చేసినా, ఫేక్ అలిగేషన్ చేసినా, మరి విజయ్ నువ్వు ఒక అమ్మకి నాన్నకి దెంగుతే కొడితే రారా అని కూడా అన్నాడు. మరి వెళ్ళొచ్చు కదరా లంజా కొడక సన్నీ రెడ్డి అని అడుగుకోండి ఎవరన్నా కూడా. ఎందుకు పిరికోడ్లాగా సైలెంట్గా ఉన్నవరా లంజా కొడక అని అడుగుకోండి, ఎవరన్నా కూడా అడుగుకోండి. ఆడ ఏదైనా ఫేక్ సర్క్యులేషన్ చేసినా, ఫేక్ అలిగేషన్ చేసినా ఆ లంజా కొడుకు అడుగుకోండి. అక్టోబర్ నుంచి లేనిది ఇప్పుడు ఎందుకు వస్తుందిరా లంజా కొడక అని అడుగుకోండి. ఆ సెకండ్ వచ్చేసరికి ఆ డేటాని తీసి చూపిస్తున్నావు అంటే యాడ్ చేసి ఉంటావు కదరా లంజా కొడక, అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి హాస్టల్లో, ఆ సీసీ కెమెరాల నుంచి తీసి యాడ్ చేసుకున్నావు కదరా లంజా కొడక అని అడుగుకోండి. ఆ థర్డ్ వచ్చి మరి ఎల్లురా లంజా కొడక, మరి ఎందుకు సైలెంట్గా ఉన్నవరా లంజా కొడక అని అడుగుకోండి వాడిని. అది ఈ మూడు క్వశ్చన్లు వేయండి లంజా కొడుకుకి. వాడు ఒక అమ్మకి నాన్నకి దెంగితే కొట్టలేదు వాడు, అందుకని ఇలాంటి లక్షణాలు వచ్చినాయి, ఇలాంటి చెత్త లక్షణాలు వచ్చినాయి వాడికి. వాడు ఒక నాయనకే పుట్టిండు అనుకోండి, ఇలాంటి లక్షణాలు 1000 మంది దెంగితే పుట్టిండు అనుకుంటా, వాళ్ళ అమ్మ 1000 మందితో పడుకుంది అనుకుంటే ఇలాంటి లక్షణం. మరి రావచ్చు కదండి, స్ట్రైట్గా రావచ్చు కదా దగ్గరికి, ఎవరినైనా ఏమన్నా అని ఉంటే మరి తీసుకొని రా, ప్రూఫ్స్ తీసుకొని రా. కానీ అవి ప్రూవ్ అయితే నేను జైలుకి వెళ్తా, కానీ నేను మ్యారేజ్ కిందకి వెళ్తా అండి. సో ఇది చూడండి, నేను ఫైట్ చేస్తున్నా 2 వారాల నుంచి వీడియోస్ రిలీజ్ చేస్తున్నా అని చెప్పి ఎట్లా కుట్రలు చేస్తున్నాడో చూడండి. ఒకసారి చైల్డ్ అబ్యూస్ అంటారు, ఒకటి చైల్డ్ పోర్న్ అంటాడు. ఇప్పుడు 2-3 రోజుల నుంచి నాకు ఈరోజు నాకు డౌట్లు వస్తున్నాయి. ఇప్పుడు ఎన్ని రోజులు లేనిది ఇప్పుడు ఎట్లా వచ్చినాయి అనమాట, అక్టోబర్ నుంచి లేనిది ఇప్పుడు ఎట్లా వస్తున్నాయి, ఈ వారం నుంచి ఎట్లా ఫేక్ సర్టిఫికేషన్ వస్తుంది నా మీద, ఫేక్ అలిగేషన్ ఎట్లా వస్తుంది. ఆ లంజా కొడుకు మాటలు నమ్మొద్దండి వన్ సైడ్గా. వాడు డిఫెన్స్లో పని చేస్తాడు, మొబైల్స్ని హ్యాక్ చేస్తారు వీళ్ళు. నా మొబైల్ని హ్యాక్ చేస్తున్నాడు, ఏదైనా డేటా తీసి చూపిస్తున్నాడు అంటే వాడు యాడ్ చేస్తుంటాడు అని అర్థం చేసుకోండి. హాస్టల్లో సీసీ కెమెరా ఉన్నాయి, ఆ స్క్రీన్ షాట్లు తీసి యాడ్ చేసి చూపిస్తున్నాడు ఏమన్నా నా గురించి బ్యాడ్గా. సో అది ఎవ్వరు కూడా నమ్మొద్దు, వన్ సైడ్గా ఎవరు కూడా జడ్జ్ చేయదండి. ఈ రోజు వరకు నేను ఎవరిని ఏమనలేదు అది. సో ఎప్పుడు లేదు నన్ను బ్యాడ్గా ప్రచారం చేయడం, నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేయడం, నాకు మ్యాచెస్ రానియకుండా చేయడం, ఇలాంటి పనులు చేస్తున్నాడు లంజా కొడుకు. మన అమ్మాయి ఇంతమందితో పండుకుంటే పుట్టిండో మరి, ఇంతమందితో దెంగితే పుట్టిండో మరి, అలాంటి లక్షణాలు వచ్చినాయి. ఇప్పుడు 2 వారాల నుంచి అడుగుతున్నాండి, ఛాలెంజ్ కూడా చేస్తున్నా. ఛాలెంజ్ చేసినప్పుడు రావాలి కదా మా ఇంటిది, ఇప్పుడు ఛాలెంజ్ చేసినప్పుడు రావాలి కదా లంజా కొడుకు. మరి ఎందుకు రావట్లేదు లంజా కొడుకు? ఒక అమ్మకి నాన్నకి దెంగితే పుడితే వస్తాడు స్ట్రైట్గా, అంతేగా. 1 ఇయర్ నుంచి అండి టార్చర్ చేస్తున్నాడు వాడు పెళ్ళాం గురించి. ఆ పెళ్ళాన్ని పోయి నేను దెంగుతున్నా కదా, డైలీ పోయి నేను దెంగి వస్తున్నా దాన్ని చంద్రకళారెడ్డిని, అందుకని నన్ను టార్చర్ చేస్తున్నాడు. మా బ్రదర్స్ కూడా, మా బ్రదర్ ఏమంటుండే అన్నను ఫేక్ సర్క్యులేషన్ చేస్తున్నాడా, ఫేక్ అలిగేషన్ చేస్తున్నాడు, వాళ్ళ వైఫ్ మనసు మార్చడానికి అని చెప్పి మా బ్రదర్ అన్నాడు. నేను 2 రోజుల క్రితం నేను అట్లా అని చెప్పి సైలెంట్ అయిపోయాను. మళ్ళీ 2 రోజుల నుంచి మళ్ళీ ఎందుకు ఇట్లా ఫేక్ అలిగేషన్లు చేస్తున్నాడు అండి, 2 రోజుల నుంచి లేనిది మళ్ళీ ఎందుకు ఫేక్ సర్క్యులేషన్ చేస్తున్నాడు. సో అందుకని క్లారిటీ ఇస్తున్నాడు, వాడిని సరిగ్గా జడ్జ్ చేయను. హాస్టల్లో సీసీ కెమెరా ఉండి నేను ఎవరిని ఏమనలేదు. సో వాళ్ళని వెళ్ళి కలుద్దాం అనుకున్నా, కానీ ఎందుకు మన వరకు ఎవరు రాంది వెళ్ళొద్దని చెప్పి అనుకున్నాను అనమాట. సో ఇది ఎవరు కూడా వన్ సైడ్గా జడ్జ్ చేయొద్దండి నన్ను. నేను ఈరోజు వరకు ఎవరిని ఏమనలేదు అనమాట. నా గురించి ఫేక్గా సర్క్యులేషన్ చేస్తున్నాడా, ఫేక్ అలిగేషన్లు చేస్తున్నాడా ఈరోజు కూడా నాకు తెలియదు. నేను ఓవర్ థింకింగ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాను అనమాట. స్టేటస్ చూడడం వల్ల ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నా. సో వన్ సైడెడ్గా ఏది కూడా జడ్జ్ చేయొద్దు. సో అదే అనమాట. సో నేను ఏంటంటే ఎవరికి ఏమన్నా నాన్న ఉంటే అది ప్రూవ్ అయితే నేను జైలుకి వెళ్తాను, అంతేగాని మ్యారేజ్ కిందకి వెళ్తా అండి. మ్యారేజ్కి వెళ్ళడం అనేది కుట్ర, అది ఆ కుట్ర చేస్తున్నాడు వాడు. సో అదనమాట. సో మీకు 3 పాయింట్లు ఇచ్చిన. ఫస్ట్, అక్టోబర్ నవంబర్లో మొబైల్ పడేస్తే ఈరోజు ఎందుకు నా గురించి ఫేక్గా ప్రచారం చేస్తున్నాడు. సెకండ్, అక్కడ నేను ఉన్నప్పుడు హాస్టల్లో ఉన్న అమ్మాయిల గురించి ఇన్ఫార్మ్ చేస్తున్నాను అనమాట. 1 నెల 2 నెలల నుంచి వాళ్ళు నేను ఏమనుకున్నా అంటే అలా వైఫ్ మనసు మార్చడానికి అట్లా చేస్తున్నాడేమో, ఫేక్ అలిగేషన్ చేస్తున్నాం అనుకున్నా. కానీ క్లారిటీ ఇస్తున్నా, హాస్టల్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. హాల్లో ఉన్నప్పుడు ఆ సీసీ కెమెరాల నుంచి వాడు అమ్మాయిని చాలా చేసి న్యూడ్గా ఉన్నప్పుడు సీసీ కెమెరాస్కి స్క్రీన్ షాట్లు తీసి, వీడియోస్ని స్క్రీన్ షాట్ తీసి యాడ్ చేస్తున్నాడేమో అని చూడండి. థర్డ్,
థర్డ్ వచ్చేసరికి వాడు ఏదన్నా వాడు ఏమన్నా యాడ్ రిమూవ్ చేసి చూపిస్తున్నాడంటే పాస్వర్డ్ ఉన్న మొబైల్కి యాడ్ కూడా చేస్తారు. అది గుర్తుపెట్టుకోండి. మొబైల్ నాలెడ్జ్, కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరన్నా కూడా ఈ ఐడియా ఉంటుంది. సో 4 వచ్చేసరికి 2 వారాల నుంచి వీడియోస్ రిలీజ్ చేస్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నా లంజా కొడుకుకి. ఎవరన్నా ఏమన్నా అంటే రారా అని చెప్పిన, అమ్మకి నాన్నకి దెంగుతో కొడితే రారా అని చెప్పిన. ఆ లంజా కొడుకు రావట్లేదు. మరి అది మీకే చెప్తున్నా, ఇంకా మీ క్లారిటీ ఇస్తున్నా. ఇది మీరే అర్థం చేసుకోండి. వాడు రావట్లేదు అంటే పిరికోడే కదా. వాడు రావట్లేదు అని అంటే ఫేక్ సర్క్యులేషన్ చేస్తున్నాడు, ఫేక్ అలిగేషన్ చేస్తున్నాడు. అర్థం చేసుకోండి ఎవరన్నా కూడా. అండ్ నా దగ్గర వరకు రావట్లేదు అని అంటే ఇంత అమ్మ నాన్న దెంగుతే పుడితే రారా అని చెప్తే రావట్లేదు అని అంటే నా గురించి ఫేక్గా సర్క్యులేషన్ చేస్తున్నాడు, ఫేక్ అలిగేషన్లు చేస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. సో ఇన్ని రకాలుగా నేను క్వశ్చన్లు వేస్తున్నా. నేను ఒకటే అనుకుంటున్నా, ఇప్పటికీ వాడు ఏ స్టేటస్లో పెట్టినా పట్టించుకొని నా వరకు వచ్చారో పట్టించుకోండి. సో ఒకటి, వాళ్ళ వైఫ్ మనసు మార్చడానికి ఫేక్ అలిగేషన్లు చేస్తున్నాడు, ఫేక్ ప్రచారం చేస్తున్నాడు అని నేను అనుకుంటున్నాను అనమాట. సో ఒకటే అండి, నేను చంద్రకళ రెడ్డి వల్ల 3 సంవత్సరాలు సఫర్ అయినా. బెటర్ అయిన అమ్మాయి వస్తేనే మ్యారేజ్ ప్రొసీడ్ అవుతా. అప్పటి వరకు నేను సింగిల్గా ఉంటాను.